క్రీస్తునందు సహోదర సహోదరులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినం ప్రభు మాట అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మరొక దినాన్ని మనకు బహుమానంగా ఇచ్చాడు. అందుకు దేవునికే స్తోత్రము కలుగునుగాక. ఈరోజు ప్రభు మాటగా పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. వారికి ఇలాగు జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. వాళ్ళు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. వైల్ దే ఆర్ ప్రేయింగ్ అనగా ఈ వాక్యంలో మనకు దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క లక్షణం మనకు అర్థమవుతుంది. మన దేవుడు ఎలాంటి వాడు అంటే, మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఆలస్యంగా ఉండేవాడు కాదు. ఆయన జవాబును ముందుగానే సిద్ధం చేసేవాడు. అనగా మనం చేస్తూ ఉండగానే ఆ జవాబు అనేది మనకు వస్తుంది అని ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకుంటాం. మన ప్రార్థన పూర్తి కాక మునిపే ఆయన జవాబిచ్చే దేవునిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో గనక మనం చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 8 వచనాలలో ఒక మాట మనకు తెలుస్తుంది. మీ అక్కర్లన్నీ ఆయనకు ముందే ఎరిగి ఉన్నాడు. మన అవసరత అనగా నీవు ప్రార్థనకు మోకరించక మునిపే, ప్రార్థన ప్రారంభించక మునిపే నువ్వు ఏ అవసరతతో వచ్చావో, దేని కొరకు మొరపెట్టబోతూ ఉన్నావో ముందే ఎరిగినవాడు. దేవుని వాక్యంలో చాలా సందర్భాలలో మనము ఈ సంగతిని గమనించగలం. వారు ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు, వారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, వారి మనసులో ఎలాంటి ఉద్దేశంతో వచ్చారో అది ముందుగానే ప్రభువు పసిగట్టి వారికి సమాధానం ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు. అందుకే వాక్యం చెబుతుంది, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనంలో, ఆయన మనం ప్రార్థన చేయుచుండగా ఆయన చెవియొగ్గి ఉన్నాడు. మన ఎడల ఓపికతో వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన అవసరతలు ఎరిగి మన కొరకు ఓపికగా మన ప్రార్థన కొరకు కాచుకొని ఉన్నాడు. ఎందుకు? ప్రార్థనకు జవాబు సిద్ధంగా ఉంది. మనం మోకరించి అడగడమే ఆలస్యం, జవాబు మన ఎదుటనే ఉంది. ఆయన సిద్ధం చేసి పెట్టాడు. దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ముగిసలేదు. ప్రార్థన ఇంకా ముగియకముందే గాబ్రియేలు దూతను పంపాడు. దానియేలు, నువ్వు ప్రార్థన ప్రారంభించిన నాటి నుండి దేవునికి అన్ని విషయాలు చేరుతూ ఉన్నాయి. నేను బయలుదేరాను నీకు సమాధానం కొరకని. నీవు ప్రార్థించడం ఆలస్యం, జవాబు మాత్రం ఆలస్యం కాదు, తొందరగా కాదు. ఆయన సమయానుకూలంగా అవసరాన్ని బట్టి నీకు ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆ జవాబు ఆ క్షణంలో ఇస్తాడు. అందుకే దేవుడు ఎప్పుడు ఆలస్యం చేసేవాడు కాదు, అలాగని తొందరగా ఇచ్చేవాడు కాదు, కానీ సమయోచితమైన సహాయాన్ని ఆయన మనకు ఇస్తాడు. ఇస్సాకు కొరకు ఒక వధువును తీసుకుని రావాలని ఎలియాజరు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ముందుగా వెళ్ళేటప్పుడే అడిగాడు, అబ్రహామా, నేను ఎలా కనుక్కోవాలి, నేను ఎలా వెళ్ళాలి అంటే, నా దేవుడే నీకు దారి చూపిస్తాడు అంటే, ఓ సందర్భం దగ్గరికి వెళ్ళి అక్కడ దేవునికి ప్రార్థన చేస్తాడు. నా యజమానుడైన దేవా, నీ దాసుడైన ఇస్సాకు నేను వధువుని తీసుకోవడానికి వచ్చాను, నాకు కనపరచు అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ముగించే లోపే రెబెకా పరిగెత్తుకుంటూ వచ్చింది, కడవ పట్టుకొని గొర్రెలు కాసుకుంటూ. చూసారా దేవుని కార్యాలు అనేవి ఎలా ఉంటాయో? మనం ప్రార్థనకు ఉపక్రమించక ముందే ఆయన జవాబును సిద్ధం చేసేవాడు. చెరసాల్లో పేతురున్నాడు. సంఘము ప్రార్థన చేస్తూ ఉంది. ఒకవైపు పేతురు కావాలని, పేతురును విడిపించాలని, పేతురును సంరక్షించాలని ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కార్యం జరిగిపోయింది, అద్భుతం జరిగింది. పేతురు దగ్గరికి దేవదూత వెళ్ళారు, పేతురును విడిపించారు, పట్టుకొని ఆ ఖైదీలోంచి విడిపించారు. పేతురు వచ్చి తలుపు కొడుతున్నాడు. లోపల ఉన్నటువంటి ప్రజలు
ఆ గమనికలో అంటే ప్రార్థనలో వారు ఉన్నారు. అనగా ప్రార్థనలో ఉండగానే జవాబు అనేది వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ఏదైనా జవాబు కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే వాక్యాన్ని నమ్మండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పనిచేస్తున్నాడు. మన ప్రార్థనలు వ్యర్థము కావు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, మేము మనవి చేయక మునిపే ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడమని నమ్ముతున్నాం. మేము ప్రార్థించుచుండగానే మీరు వినుచున్నారని మా విశ్వాసాన్ని పెంచండి. మా జీవితాల్లో మీ సమయంలో మీ చిత్తాన్ని నెరవేర్చమని యేసు ప్రభునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీ. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీ. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.